స్వరాన్ని మనకి ఆయన వినిపించాలనుకుంటున్నాడు. దేవుని స్వరాన్ని మనము వింటూ ఉంటున్నాం. అయితే దేవుని స్వరము మనకి వినిపించినప్పుడు దేవుని స్వరం ఏ రీతిగా ఉంటుంది? దేవుని స్వరము అది ఏ రీతిగా మనకు వినిపిస్తూ ఉంటుంది? మనము ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మామూలు సంభాషణ కలిగి మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు సంభాషణ కలిగి మాట్లాడుతూ ఉంటాం, కొన్నిసార్లు ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాం. దేవుడు కూడా మనతో మాట్లాడేటప్పుడు ఆయన మనతో ఏ రీతిగా సంభాషించాలి అనుకుంటున్నాడు అంటే, ఆయన ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించాలనుకుంటున్నాడు, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలనుకుంటున్నాడు, ఒక విషయాన్ని తెలియజేయాల్సిన సమయంలో తెలియజేయాలనుకుంటున్నాడు. అయితే ఈరోజు దేవుని వాక్యం నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క స్వరము మనము ప్రశ్నలుగా వింటున్నామా? మన జీవితంలో దేవుని యొక్క స్వరము నార్మల్ సెంటెన్సెస్గా వింటున్నామా? నార్మల్ పదాలుగా వింటున్నామా? లేదా ఏ రీతిగా దేవుని యొక్క స్వరం మనకు వినిపిస్తూ ఉంటుంది? దేవుని యొక్క స్వరము మనము కేవలం సంఘంలో ఉన్నప్పుడే వినడం కాదు, కానీ మనము విన్న వాక్యము మన జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, మన జీవితంలో మనం రోజు వెళ్తున్నప్పుడు ఆ సమయంలో కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో కూడా మన మనసులో, మన హృదయంలో దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కదా. సో ఈరోజు కొన్ని విషయాలు, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. ఇవి చాలా ప్రాముఖ్యమైన ఎందుకంటున్నా అంటే, ఇవి మనకి తప్పకుండా, ఒకవేళ దేవుని యొక్క స్వరము మనకి ఎల్లప్పుడూ వినకుండా ఉన్నట్టయితే, మనము దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట ఎల్లప్పుడూ మనకు జ్ఞాపకం రాకుండా ఉన్నట్టయితే మనం దేవుని నుంచి దూరం వెళ్తూ ఉన్నట్టు కదా. దేవుని నుంచి దూరము వెళ్తూ, దేవుని నుంచి ఎడబాటు కలుగుతూ ఉన్నట్టు మనకి కదా. ఎడబాటు అంటే అదేమంటాం, మనం దూరం వెళ్ళిపోవడం. ఇంకా దానికంటే గొప్ప పదం ఎడబాటు అంటే ఇక అది చాలా దూరం వెళ్ళిపోతుంది. విడదీయబడము, లేకపోతే ఇంకా దగ్గరికి రాకుండా అది జరగడం పరిస్థితి, అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడం ఎడబాటు అంతే కదా. అంతేనా, ఇంకేమైనా అంతేనా? ఓకే. సో దేవుని వాక్యంలోంచి ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేద్దాం. ఇవన్నీ మనము వింటున్న విషయాలు అయి ఉండొచ్చు, కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేవుడు ఆదాముతో ఏమని మాట్లాడాడు, దేవుని స్వరము ఆదాముకి ఏ రీతిగా వినిపించింది అని ఒకసారి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆది కాండంలోనికి వెళ్ళినట్టయితే, ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనము చూసినట్టయితే దేవుడు ఆదాముతో ఏమని అంటున్నాడో ఒకసారి చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం చదివినట్టయితే దేవుడు ఆదాముతో ఏమని అంటున్నాడో ఒకసారి చూద్దాం. ఆదాము మొదటి మనుషుడై ఉంటున్నాడు. మొదటి మనుషుడితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనము చదివినట్టయితే అందులో ఏమని రాయబడింది ఒకసారి చూద్దామండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు అని అనెను అని రాయబడింది. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి ఏమన్నాడంట, ఆదామా నువ్వు ఎక్కడా అని ప్రశ్న వస్తుంది. దేవుని స్వరము ఆదాముతో ఏ రీతిగా వినిపిస్తుందంటే ఒక ప్రశ్నలాగా వస్తుందంట. ఆదాముతో దేవుడు ఏమంటున్నాడంటే, ఆదామా నువ్వు ఎక్కడ? ఇంగ్లీష్లో అయితే వేర్ ఆర్ యూ అని వస్తుంది. ఆదామా నువ్వు ఎక్కడ అని ప్రశ్న వస్తుంది. దేవుడు ఆదాముతో తన స్వరాన్ని ఎన్నో విషయాలు చెప్పాడు. ఆదాముతో, ఇదిగో ఆదాము, నేను ఈ జంతువులన్నింటినీ చేసి అన్నాను, వీరికి నువ్వే పేర్లు పెట్టు, నీ దగ్గరికి పంపిస్తాయి, ఇవి నీ దగ్గర నడుచుకుంటూ వస్తాయి, నువ్వు పిలవాల్సిన అవసరం లేదు, అవే వస్తాయి, నువ్వు పేర్లు పెట్టి పంపించేసాయి. అయితే అప్పుడేమో చక్కగా దేవుడు, అమ్మ అంత చక్కగా నాకు ఇంత బాధ్యత ఇచ్చాడు, ఏమో చెప్పాడు. ఇప్పుడేమో స్వరము ప్రశ్నలాగా వస్తుందంట. ఇప్పుడు స్వరము ప్రశ్నలాగా వస్తుంది. ఆదాము దగ్గరికి దేవుని స్వరం ఏ రీతిగా వస్తుందంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడుండమన్నాను నిన్ను అని అంటున్నాడు దేవుడు. చూసారా, నువ్వు ఎక్కడున్నావు, నిన్ను ఎక్కడుండమన్నాను అని అంటున్నాడు. చాలాసార్లు మన దేవుని స్వరము ఇదిగో ఈ రీతిగా కూడా వినబడాల్సిన అవసరం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని స్వరం మనకు ప్రశ్నలాగా వినబడడం కూడా చాలా ప్రాముఖ్యం. మనలో దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ప్రశ్నించడం కూడా చాలా ప్రాముఖ్యమే. ఎందుకు అంటే, ఒకవేళ ప్రశ్నించకపోతే మనము దూరం వెళ్ళిపోతూ ఉంటాం. ఒక క్లాస్ పాస్ అవ్వాలంటే ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక క్లాస్ పాస్ అవ్వాలంటే ప్రశ్నలకి సమాధానం రాయాలి మనం కదా. మన జీవితంలో మనం జీవితాన్ని పాస్ అవ్వాలంటే మన జీవితానికి కూడా ప్రశ్నలు కావాలి. ఆ ప్రశ్నలలో మనం కరెక్ట్గా సమాధానం ఇచ్చినట్టయితే ఆ సమాధానం ద్వారా మనము నెగ్గుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకే దేవుడు ఆదాముని గురించి అంటూ ఆదాముతో ఏమంటున్నాడంటే, ఆదామా నువ్వు ఎక్కడ? ఆదాముని ఆ ప్రశ్న అడగకముందు 6వ వచనం చూసినట్టయితే 6వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చూద్దామండి. 3వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదని చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. అతడు కూడా
తిన్నెను అని అక్కడ రాయబడింది. ఈ సన్నివేశం మనందరికీ చాలా తెలిసిన సన్నివేశమే. ఆది కాండంలో ఆదాము అవ్వ గురించి మనకు తెలిసిన సన్నివేశమే అయి ఉంటుంది కదా. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఆదాము అవ్వకి. ఆదాము అవ్వకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో మీకు ఇంత పెద్ద ఏదైనా తోట ఇచ్చి ఉన్నాను, ఆ ఏదైనా తోటలో అన్ని ఫలాలు తినొచ్చు అని దేవుని స్వరం వినిపించింది. దేవుని స్వరం అన్ని ఫలాలు తినొచ్చు, అయితే ఆ ఒక్క ఫలం మాత్రం మీరు తినొద్దు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క స్వరం మనం వినిపించినప్పుడు అది ఒక మాటగా ఉండొచ్చు, అది ఆజ్ఞగా ఉండొచ్చు, అది ప్రశ్నగా కూడా ఉండొచ్చు. అది ఒక మాటగా ఎలా ఉందంటే, ఇది ఆదాంతో అన్నాడు, ఆదాం అన్ని చెట్లు నువ్వు తిను, అన్ని ఫలాలు తినొచ్చు, అది ఒక దేవుడు ఇచ్చిన మాట ఆజ్ఞ. ఇది తినొద్దు అంటే అది ఇంకొక ఆజ్ఞ. అయితే దేవుడు ఆదాంకి ఇచ్చింది, ఆదాంకి చెప్పిన విషయం ఏంటంటే, ఇదిగో ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ఒక మాట సెలవు ఇచ్చి ఉన్నాడు. దేవుని స్వరము అది ఆజ్ఞగా ఉండొచ్చు, అది ప్రశ్నగా ఉండొచ్చు. ఆ ఆజ్ఞని మనకు పాటించకపోతే అది ప్రశ్నగా మారుతూ ఉంటుంది దేవుని స్వరము. దేవుని ఆజ్ఞని మనము పాటించకపోతే దేవుని స్వరము అది ప్రశ్నగా మారుతూ ఉంటుంది. ప్రశ్నగా మారినప్పుడు దేవుడు తాను ఏమని అంటున్నాడంటే, ఆదామా నువ్వు ఎక్కడ, ఆదామా నువ్వు ఎక్కడ. ఇప్పుడు వచ్చిన జాగ్రత్త మనం గమనిద్దాం. ఈ యొక్క దేవుడు చెప్పిన ఈ విషయము ఇద్దరికి చెప్పాడు, ఆదాము అవ్వకి ఇద్దరికి చెప్పాడు కదా. ఆదాము అవ్వకి ఇద్దరికి చెప్పాడు, కానీ ప్రశ్నించేది ఎవరిని ప్రశ్నిస్తున్నాడు దేవుడు? ఆదాముని ప్రశ్నిస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక కుటుంబ వ్యవస్థ ఉంది అంటే ఆ కుటుంబానికి యజమాని ఆ పురుషుడు అంటున్నాడు, ఆ వ్యక్తిని దేవుడు మొట్టమొదటిగా ప్రశ్నిస్తాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఇంట్లో ఉన్నవారు మగవారు తప్పకుండా ఖచ్చితంగా ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఇంకెక్కువగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైంది కదా. ఇప్పుడు ఈ సన్నివేశాన్ని కొన్ని నిమిషాలు నేను ధ్యానించాలనుకుంటున్నాను. ఆ సన్నివేశం ఏమనుందంటే, దేవుడు ఆదాముకి సెలవిచ్చి ఉన్నాడు, ఇదిగో ఆదాము నువ్వు ఈ పని చేయొద్దు, ఈ పండు తినొద్దు, నీకు అన్నీ ఉన్నాయి, అన్ని వృక్షాలు ఉన్నాయి, అన్ని ఫలాలు తినొచ్చు అన్నాడు. ఆదాము కూడా అవ్వకెళ్ళి చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఇదిగో దేవుడు మాకు ఈ మాట సెలవిచ్చాడు, ఇలా మనం చేయాలి అని చెప్పాడు. సరే, సర్పము ఎవరిని ఫస్ట్ పట్టుకుంది అంటే అవ్వను పట్టుకుంది. ఎందుకు అంటే, ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి దగ్గరికి మొట్టమొదటిగా సాతాను ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనం బలహీనంగా ఉన్నట్టయితే ఆ బలహీనతను పట్టుకొని మనల్ని సాతాను ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. బలహీనత ఏ రీతిగా అయినా ఉండొచ్చు కదా. ఒకరికి యోబుకి అనారోగ్యం వచ్చినప్పుడు తన భార్య యోబుతో ఏమందంటే, ఇది నువ్వు దేవుని దూషించి చనిపోంది. అది చాలా ఘోరమైన విషయం. ఏమనంది? దేవుని దూషించి చనిపోంది. అది మామూలుగా చనిపోవద్దంట. ఏం చేయాలంటే అది చాలా తప్పు కదా. అలా ఇప్పుడు అక్కడ యోబు ఏం చేశాడు? లేదు అది కాదు, అది తప్పు, అలా మనం చేయొద్దు అని యోబు ఏమన్నాడు? ఆయన సరి చేసి అక్కడ ఉన్నట్టుగా మనం ఉంది కదా. సో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కుటుంబ వ్యవస్థలో వ్యక్తికి, పురుషునికి చాలా ప్రాముఖ్యంగా తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, తన కుటుంబం అనే నావను మనం ముందుకు తీసుకెళ్ళడానికి తనకి ప్రాధాన్యత, బాధ్యత ఇచ్చి ఉన్నాడు. అందుకే నోహోతో దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నోహో నీ కుటుంబము గురించి నువ్వు ఓడగట్టు, నీ కుటుంబము గురించి విశ్వాసంతో ఓడగట్టు అని అంటాడు. విశ్వాసముతో ఓడగట్టు అంటాడు. ఇక్కడ కూడా దేవుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడంటే ఆదాముని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆదామా నువ్వేం చేశావు అంటే, ఆదాము సింపుల్గా అంటున్నాడు, ఇదిగో నా భార్య వచ్చి నాకు ఆ పండు తీసుకొచ్చి తెచ్చింది, నేను తిన్నాను అంటున్నాడు. ఆయన అంత సింపుల్గా అంటున్నాడు. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, మనం ఇంట్లో కుటుంబంలో ఉన్నప్పుడు అది భార్యాభర్తలు అయి ఉండొచ్చు, కుటుంబంలో పిల్లలు అయి ఉండొచ్చు, అందరూ అయి ఉండొచ్చు, వారు చాలా ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని పరిశీలించడం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్య ప్రకారం మనం వెళ్తున్నామా లేదా అని ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. మనకి అనేక ఆలోచనలు రావచ్చు, అది సహజం. ఈ లోకంలో మనం జీవిస్తుంటున్న ఆలోచన పిల్లల నుంచి రావచ్చు, భార్య నుంచి రావచ్చు, భర్త నుంచి రావచ్చు, ఎవరి నుంచైనా రావచ్చు. కానీ ఆ వచ్చిన ఆలోచన దేవుని వాక్య ప్రకారము ఉందా లేదా, దేవుని వాక్య ప్రకారం ఉందా లేదా అనేది ప్రశ్న. ఇప్పుడు అవ్వకి ఒక ఆలోచన ఇక్కడ వచ్చింది, సాతాను ఒక ఆలోచన ఇక్కడ చూపించినప్పుడు తను వచ్చి ఆదాంతో చెప్పినప్పుడు ఆదాం ఏం చేయాలి? ఆ ఆలోచనని పరిశీలించడం అంటే, సరే నీకు సాతాను అంతగా నిన్ను చెప్పింది మంచిదే అని, కానీ దేవుడు ఇంకే గొప్పగా చెప్పాడు, ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ తినమన్నాడు, ఒక్కటే వద్దన్నాడు, మరి ఫలాలన్నీ ఉన్నాయి కదా మనకి, ఇది ఒకటి ఎందుకు అని అనవచ్చు, అని ప్రశ్నించవచ్చు. చాలాసార్లు ప్రశ్నించడం కూడా చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. దేవుడు ఆదాంని ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే, ఆదాంని ఇక్కడైనా కూడా నువ్వు తెలుసుకోవాలి అనే విషయం గురించి, అందుకే ఆదాంని ప్రశ్నిస్తున్నాడు. అందుకే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఏ రీతిగా మాట్లాడతాడు అంటే, ఎల్లప్పుడూ ఒకే విధంగా మాట్లాడకపోవచ్చు. దేవుడు కొన్నిసార్లు ప్రశ్నలతో ఆయన మాట్లాడవచ్చు. అందుకే నేను ఒక పుస్తకం చదివేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు ఒక బైబిల్ ఉంటుంది, ఆ బైబిల్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఒక పుస్తకంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయని లెక్క పెడతా ఉంటారు. ఒక పుస్తకంలో, బైబిల్లో ఒక బుక్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి అని రాస్తూ ఉంటారు ఒక దగ్గర.
హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్? దేవుడు ఎన్నిసార్లు క్వశ్చన్లు అడుగుతున్నాడు? ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయి? అన్ని క్వశ్చన్లే అక్కడ అండర్లైన్ చేసి ఉంటాయి, అన్ని క్వశ్చన్సే ఉంటాయి. ఇక్కడ ప్రశ్న అనేది దేవుని స్వరముగా వినిపిస్తూ ఉంటుంది. ఏమని వినిపిస్తుందండి? ప్రశ్న దేవుని స్వరంగా వినిపిస్తుంది. అందుకే చాలా ప్రాముఖ్యం. మనం ఇక్కడ ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు మనకు కదా. ఆదాము అవ్వదు వచ్చిన సంఘటన చాలా సింపుల్గా అనిపించవచ్చు, చాలా సిల్లీగా అనిపించవచ్చు. ఆ సంఘటన ఏంటి? దేవుడు ఏదైనా తోట ఉంచాడు, అందులో అన్ని వృక్షాలు ఉన్నాయి, అన్ని పండ్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ కాదనకుండా ఒకదాన్నే దేవుడు చూపించి వద్దన్నాడు. ఆ సాధారణ ఒక్కటే పట్టుకుంటుంది. సాధారణ ఒక్కదాంతోనే ప్రేరేపిస్తుంది. ఇగో ఈ ఒక్క పండే దేవుడు తినొద్దన్నాడా? ప్రశ్న. సాధారణ కూడా ప్రశ్న ఇస్తుంది అక్కడ. సాధారణ ప్రశ్న, ఓహో ఈ ఒక్కటే దేవుడు తినొద్దన్నాడా అనే ప్రశ్న కదా. సో దేవుని స్వరము, దేవుని వాక్యం మనకు ఎప్పుడైనా కూడా దేవుని వాక్యం మనకు వినిపించినప్పుడు ఆ ప్రశ్నకి మనము ప్రతిస్పందించేవారిగా ఉండాలి. ఇప్పుడు ఆదాంకి దేవుడు ప్రశ్న వేశాడు. ఆదాం ఏ రీతిగా ప్రతిస్పందించాడు ఒకసారి చూద్దామండి. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్టయితే ఆదాము ఏ రీతిగా ప్రతిస్పందించాడో చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటినెను. అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, చూసారా, దేవుని స్వరము వినినప్పుడు దాక్కుంటున్నాడంట. మనం చాలాసార్లు ఏం చేస్తాం? దేవుని స్వరం విన్నప్పుడు ప్రతిస్పందించాలి కదా. మనం తప్పు చేస్తే ఈ తప్పు చేశాడు కాబట్టి భయపడి వెళ్తున్నాడు అతను కదా. తప్పు చేసినప్పుడు భయపడి అతను ఏం చేస్తున్నాడంటే, దేవుడు నేను తప్పు చేశాను, నీ స్వరం నాకు వినిపిస్తుంది, నీ స్వరం చాలా గంభీరంగా ఉంటుంది. దేవుడు అంటే సాయంకాల సమయంలో చల్లని పూట ఆదాముతో సహవాసం చేయడానికి రోజు వచ్చేవాడంట. అక్కడ రాసి ఉంటుంది దాని పైన వచనంలో, చల్లని పూట అని రాయబడి ఉంటుంది. చల్లని పూట దేవుని స్వరం మంచిగా వినిపించేవాడంట. ఆ స్వరం విని తాను దేవునితో నడవకుండా తను ఏం చేశాడు అంటే, ఇదిగో ఆయన తప్పిపోయాడు. ఇప్పుడు దేవుని స్వరము అది ఏ రీతిగా మారింది అంటే, అది ప్రశ్నపూర్వకంగా మారింది. అది ప్రశ్నపూర్వకంగా మారినప్పుడు ఆదాం ఏం చేస్తున్నాడంటే, ఆయన దాక్కోవడము అంటే, అమ్మ దేవా నేను దృష్టిలో తప్పు చేశాను, నేను భయపడుతున్నాను, ఇదిగో నేను దూరం వెళ్తున్నాను, నేను తప్పు చేశాను. చూసారా ప్రతిస్పందన? మనిషిలో దేవుని స్వరం విన్నప్పుడు అందుకే ప్రతిస్పందన రావడం చాలా ప్రాముఖ్యం. ప్రతిస్పందన లేని మనిషి ఆయన సరిగా తాను సరి చేసుకోలేడు. ప్రతిస్పందన లేని మనిషి సరి చేసుకోలేడు. ప్రతిస్పందన అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే మనం దేవుని వాక్యం విన్నప్పుడు మనము ప్రతిస్పందించే వారిగా ఉండాలి. ఇక్కడ ఆదాం ఏం చేస్తున్నాడంటే, తాను దాక్కుంటున్నాడంట. దాక్కోవడం అంటే దేవుడు తాను చూస్తున్నాడు, దేవుని స్వరం వినిపించింది, నేను దేవుని ఆజ్ఞకి నేను వ్యతిరేకంగా నేను చేసి ఉన్నాను, ఇప్పుడు నేను భయపడుతున్నాను. అయితే ఆదాంతో దేవుడు అన్న మాట ఏంటి అంటే, ఆదామా నువ్వు ఎక్కడ అన్న తర్వాత ఏమని అంటున్నాడు ఒకసారి చూద్దాం. దేవుడు 10వ వచనం చూశారు. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుండిట గనుక భయపడి దాగుకోండి. నీకు భయపడి, చూసారా ఏమన్నది? దేవుని స్వరముకి మనం భయపడేవారిగా ఉండాలి, దేవుని వాక్యానికి భయం పడేవారిగా ఉండాలి. మనం దేవుని వాక్యం చదివేటప్పుడు అంటే భయముతో దేవుని వాక్య సన్నిధికి రావాలి. అంటే దేవుని వాక్యంలో ఏముంది, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, నువ్వు ఏం వినిపించాలనుకుంటున్నావు అని మనం భయం కలిగి రావాలి అని దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యానికి భయపడాలంట. మనము కొన్నిసార్లు ఈ లోకంలో, అందుకే నేను ఈరోజు ఉదయాన్నే ఫస్ట్ వాక్యంలో అంటున్నాయి, దేవుని యొక్క ప్రవచనం నెరవేరింది అంటే మనకు భయం కలుగుతుంది. ఎందుకు? అమ్మో ఈయన నిజమైన దేవుడై ఉన్నాడు, ఈయన చెప్పిన మాట నెరవేరినాయి, అయితే నాకు ఆయన చెప్పిన మాట గురించి భయం అవుతుంటుంది. ఇక్కడ ఆయన భయపడుతున్నాడంట. ఎవరు భయపడుతున్నాడు? మొదటి మనిషి దేవుని నుంచి ఏం నేర్చుకున్నాడు? దేవుని స్వరం విన్నప్పుడు భయపడడం నేర్చుకున్నాడు. మొదటి మనిషి అయిన ఆదాము దేవుని స్వరం విన్నప్పుడు ఏం నేర్చుకున్నాడండి? ఆయన దేవుని తప్పు చేసినప్పుడు భయపడడం నేర్చుకున్నాడు. అయితే మనిషిలో ఎప్పుడైతే భయం పోతుందో ఆయన దేవుని నుంచి దూరం వెళ్ళిపోతాడు. మనిషిలో ఎప్పుడైతే నాకు భయం, ఎవరికి నేను భయపడాలని అనుకుంటాడో మనిషి దేవుని నుంచి దూరం వెళ్ళిపోతాడు. సరే, తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి మాటలు చెప్పినప్పుడు వారికి భయపడట్లేదు అనుకోండి, అది కష్టమే. దేవునికి భయపడకుంటే ఇంకా చాలా కష్టం కదా. ఇప్పుడు దేవుడి స్వరం తను వినిపిస్తాడు. చాలామంది ఎంతోమంది ఉంటారు ఈ లోకంలో జీవిస్తున్నారు, క్రైస్తవులుగా ఉంటారు, దేవుని వాక్యం వింటూ ఉంటారు. అయితే దేవుని వాక్యము వారిలో పని చేయట్లేదు అంటే, దేవుని వాక్యం వారికి వినిపించినప్పుడు వారిలో ప్రతిస్పందన రావట్లేదు, వారిలో భయం లేదు అంటే వారు ఏం చేస్తారు? అదే పని కదా. వారు చాలాసార్లు చర్చ్ పక్కనే బార్ ఉంటుంది అంటే చర్చ్కి వస్తారు,
దేవుని వాక్యం వింటారు, పక్కన బార్లో కూర్చొని తాగుతూ ఉంటారు. అలాంటి సంఘాలు, అలాంటి పక్కనే ఉన్నాయి, ఎన్నో సంఘాలు కూడా ఉన్నాయి కదా. సో ఆ రీతిగా పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఆదాము మొదటి మనుషుడు, ఆదాము ఏం నేర్చుకున్నాడంటే దేవునికి భయపడే విషయం నేర్చుకున్నాడు. దేవుని స్వరం విన్నప్పుడు తను భయపడుతున్నాడంట. సరే, ఆదాం గురించి మనము చూస్తున్నాం. ఆదాం గురించి చాలా విషయాలు చూడవచ్చు. ఆదాము అవ్వకి దేవుడు ఏం విషయం నేర్పిస్తాడంటే, సరే ఈ పని ఇలా జరిగింది కదా అని చెప్పి ఆదాంతో అవ్వతో దేవుడు ఏమని అంటాడంటే 10వ వచనం, ఇందులో ఒక విషయం మనం గమనించి ముందుకెళ్దాం. 18వ వచనం చదివినట్టయితే, 16వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చూసారా, దేవుడు ఈ పని జరిగినందుకు స్త్రీతో దేవుడు అన్న విషయం ఏంటంటే, నువ్వు ప్రసవ వేదన నీకు ఇంకా ఎక్కువ అవుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రసవ వేదన అక్కడ ఏమని రాయి ఉంది, అక్కడ ఏమని రాయబడి ఉందండి? గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను అని ఉంది కదా. చాలాసార్లు మనకు ప్రశ్న వస్తుంది, దేవా ఇంత వేదన ఎందుకు, ఒక స్త్రీ ఇంత వేదనతో ఎందుకు కనాలి పిల్లల్ని? ఎందుకు అంటే ఇది దేవుని వాక్యంలో ఉంది, ఎందుకు కారణం ఇది. అయితే ఆ వేదన దేవుడు తగ్గిస్తాడంట. ఇంకో దగ్గర రాసి ఉంటుంది అది తగ్గుతుంది అంటే, ఎప్పుడైతే మనము దేవునితో మంచిగా ఉన్నప్పుడు తగ్గుతుంది అని. చూసారా, దేవుని స్వరం మనం వినిపించినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు మనం స్వీకరించి ఆలకించినట్టయితే దేవుడు మనల్ని ఆయన మంచిగా నడిపిస్తూ ఉంటాడు. ఆదాంతో కూడా దేవుడు అన్నాడు. ఆదాంతో ఏమన్నాడంటే, దాని తర్వాత వచనంలో చూసినట్టయితే ఆయన ఆదాంతో 17వ వచనంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. భర్త యొక్క బాధ్యత ఏంటి అంటే, ఆయన ప్రయాసపడి తీసుకొచ్చి కష్టార్జితంతో వచ్చిన ఆ సంపాదనతో ఇంట్లో ఉన్న వాళ్ళని పూజించాలి. అది 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 చాలా ప్రాముఖ్యమైనది. చూసారా, అందుకే ఇక్కడ ఏమని దాని ఒక ప్రాముఖ్యమైన మాట ఏమని రాస్తుందంటే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక అని ఉంది. చూసారా, సో అందుకే చాలా ప్రాముఖ్యం. ఇఫ్ ఏ ఫ్యామిలీ, ఒక కుటుంబము అది దేవునికి దూరం అవుతుంది అంటే ఎవరిది బాధ్యత అండి? ఒక కుటుంబం దేవునికి దూరం అవుతుందంటే ఎవరిది బాధ్యత? అది భర్తది ఎక్కువ బాధ్యత. చాలాసార్లు మన ఈ లోకంలో అంటే లోకపరంగా చూసినట్టయితే భర్తలు ఏమనుకుంటారంటే దేవుడు ప్రార్థించడం అనేది భార్య పని అనుకొని వదిలేస్తూ ఉంటారు. కానీ అది కాదు, అది అసలు కానే కాదు కదా. సో దేవుడు అలాంటి బాధ్యతని మనకి ఇచ్చాడు. దేవుడు తన స్వరాన్ని ఆయన వినిపించాలనుకుంటున్నాడు. దేవుని స్వరము వినడము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఉంటుంది. ఇక్కడ మనము ఆదాము దేవుని స్వరం విన్నప్పుడు తాను ఎలా ప్రతిస్పందించడం మనం చూసి ఉన్నాం. అయితే ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. తనతో దేవుడు ఏ రీతిగా తన స్వరాన్ని తాను వినిపిస్తున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాము. యెహోవా కయీనుతో నీకు కోపమేలా అని దేవుని స్వరం వినిపిస్తుందంట. అక్కడ చాలు. ఏమని స్వరం వినిపిస్తుందండి కయీన్కి? దేవుని దగ్గర నుంచి ఏమని స్వరం ఇస్తుంది? కయీను నీకు కోపమేలా అని స్వరం వినిపిస్తుందంట. చాలాసార్లు ఇలాంటి స్వరం దేవుడు ఎప్పుడు ఆయన వట్టిగానే మనకు వినిపించాడు కదా. ఒకవేళ కయీను అనే వ్యక్తి ఆయనలో చాలా కోపం వచ్చి ఉంది, ఆయన తన తమ్ముడి మీద ఎంతో కోపం ఉంచుకుంటున్నాడు. తనతో ఏమంటున్నాడంటే, కోపము ఎందుకు కోపము అనే. చూసారా, దేవుని స్వరం ఎలా వినిపిస్తుంది మనకి అంటే, దేవుని స్వరం ఏ రీతిగా మనకు చెప్పబడుతుంది అంటే, కయీనుతో దేవుడు ఏమంటున్నా అంటే, కయీను నీకు ఎందుకంత కోపం? ఆ కోపానికి కారణం ఏంటి? ఆ కోపం ఈర్ష్యతో వచ్చిందా, పగతో వచ్చిందా, లేకపోతే దేంతో వచ్చింది అని ఒక ప్రశ్నకి దాని యొక్క భావం చాలా ఉంటుంది కదా. ఒక ప్రశ్న వెనకాల దాని యొక్క అర్థం చాలా ఉంటుంది, దానికి కారణం ఎంతో ఉంటుంది. అందుకే కయీనుతో దేవుడు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఎందుకు అంత కోపం ఎందుకు, కారణం ఏంటి? చాలాసార్లు దేవుని స్వరము ఇక్కడ చూసినట్టయితే ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఆదాముకేమో నువ్వెక్కడా అని ప్రశ్నించాడు, కయీనుకేమో
కోపము ఎలా, ఎందుకు కోపము అని అంటున్నాడు. సో దేవుని స్వరము ఎప్పుడైనా మనకు వచ్చినప్పుడు మనము ప్రతిస్పందించి భయపడేవారిగా ఉండాలి. కయ్యను ఏం చేశాడో ఒకసారి చూద్దామండి. ఆదికాండం 4వ అధ్యాయం, దాని తర్వాత మనం చూసుకుంటైతే దాని తర్వాత ఏమైనా ప్రశ్న వచ్చిందండి, మరలా అక్కడ ప్రశ్నగా ఉంది కదా. ముఖము చిన్నబుచ్చుకున్నావు ఏమి అని దేవుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీ ముఖం ఎందుకు చిన్నపోయింది అని అడుగుతున్నాడు. ముఖము చిన్నపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. దేవుడు మన ముఖాన్ని ఏ రీతిగా చూడాలనుకున్నాడు అంటే సంతోషంగా చూడాలనుకుంటున్నాడు, మంచి హృదయం కలిగి ఉండాలనుకున్నాడు. అయితే అక్కడ ఏమన్నాడంటే నీ ముఖము చిన్నపోయింది ఏంటి అని అడుగుతున్నాడు. ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తుంటున్నాయి. కయ్యనికి ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి. కయ్యను తను ఏమని జవాబు చెప్తున్నాడు చూద్దాం. దాని తర్వాత చూసినట్టయితే కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా ఏమని అడుగుతున్నాడండి? మరలా ఏమని ప్రశ్న వస్తుంది దేవుని దగ్గర నుంచి? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని మరలా ప్రశ్న అడుగుతున్నాడు. ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి చూసారా. అందుకే మనం దేవుడి నుంచి దూరం పోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్నల మీద ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ ప్రశ్నలని ఆలోచించే వారంగా ఉండాలి. ప్రశ్నల గురించి ఆలోచించాలి. ఎప్పుడైనా దేవుడు మనం ప్రశ్నించినప్పుడు అరే దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు ఏంటి, ఎందుకు ఆ ప్రశ్నలు వస్తున్నాయి, నేనేమైనా తప్పిపోయానా, నేనేమైనా దూరం వెళ్ళిపోయానా, ఏమైనా ఇష్టం లేకుండా ఉన్నానా అని ఆలోచించే విధంగా ఉండాలి. కయ్యని యొక్క స్వభావం ఏ రీతిగా ఉంది అంటే తను నేనేమైనా తప్పు చేశానా అని ఆలోచించకుండా తను ఏమంటున్నాడంటే ఇదిగో తాను సంభాషణలో వెళ్తున్నాడు, తాను ఆర్గ్యుమెంట్లోకి వెళ్తున్నాడు. ఎవరితో ఆర్గ్యుమెంట్లోకి వెళ్తున్నాడు అంటే దేవునితో ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టాడండి. కయ్యను ఎవరితో ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టాడు? దేవునితో ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టాడు. దేవునితో ఆర్గ్యూ చేయడము మన అంత మంచిది అది కాదు. దేవునితో మనం కావాలంటే గోజాడొచ్చు, అడగొచ్చు, ప్రాధేయపడవచ్చు, కానీ దేవునితో ఆర్గ్యూ చేయడం అనేది అది మంచిది. అందుకే 4వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడిందంటే 4వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడిందంటే యెహోవా కయ్యను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా. ఎవరితో అంటున్నాడు ఈ మాట? దేవునితో అంటున్నాడు. నేనేమైనా నా తమ్మునికి కావలి వాడనా అని ఎలాంటి ప్రతిస్పందన చూడండి. ఆయన ఆన్సర్ ఎట్లుందంటే చాలా కఠినంగా ఉంది కదా. కఠినంగా ఉందా లేదు? నేనేమైనా నా తమ్ముడికి కావలి వాడు, అరే అతను నీ తమ్ముడు బాబు, నీ తమ్ముడు, నువ్వు చూసుకోవాలి అతన్ని అని దేవుడు ఆశించడా? ఒక తల్లిదండ్రులకు పుట్టినవారు ఏ రీతిగా ఉండాలి? వారు మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి కదా. కానీ ఇక్కడ ఇంట్లోంచి వచ్చే సమాధానం ఏంటి? నేను నా తమ్మునికి కావలి వాడనా అని అంటున్నాడు. ఎప్పుడైనా దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు మనలోంచి ప్రతిస్పందన ఏ రీతిగా రావాలి అంటే అది భయముతో రావాలి. ఇక్కడ ఇతనిలో భయం లేకుండా వస్తుంది. భయం లేకుండా వచ్చే ప్రతిస్పందన ఈ రీతిగా ఉంటుంది. ఏ రీతిగా ఉంటుంది అంటే ప్రశ్నకి ప్రశ్న సమాధానం వస్తుంది. ఏమని సమాధానిస్తున్నాడు? నేనేమైనా నా తమ్మునికి కావలి వాడనా అని మరలా ప్రశ్న ఇస్తున్నాడు. కావలి వాడనా అని ప్రశ్న ఇస్తున్నాడు చూసారా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవా నీ వాక్యం నేను వింటూ ఉంటున్నాను, నీ స్వరము నేను వింటూ ఉంటున్నాను, నీ వాక్యము నాకు వినిపిస్తున్నావు. అయితే అది నువ్వు నాకు ఏమైనా చెప్పాలనుకుంటే దేవా నేను వింటున్నాను. అయితే నేను అదొక ప్రశ్నలాగా నాకు అనిపించినట్టయితే నేను భయపడుతూ ఉంటున్నాను, నేను సరి చేసుకుంటున్నాను అని ఆ విధంగా మన ప్రతిస్పందన ఉండే విధంగా ఉండాలి. కానీ కయ్యనికి ఒక ప్రశ్న వచ్చింది, అది రెండో ప్రశ్నగా మారింది. దాని తర్వాత మూడో ప్రశ్న వచ్చింది. కయ్యను మొట్టమొదటిగా నీ ఫేస్లో కోపం ఎందుకు? నీ హృదయం మంచిగా ఉండాలి కదా అని మొదటి ప్రశ్న. సెకండ్ ప్రశ్న ఏంటంటే 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుందండి? 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుంది? నీవు సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకునవా? అది కూడా ప్రశ్ననే. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకునవా అని అంటున్నాడు చూసారా. నువ్వు సత్క్రియ చేసిన, నువ్వు అంతగా కోపం ఉండాల్సిన అవసరం లేదు, నీ మొహం చిన్నపోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకునవా అని ప్రశ్నిస్తున్నాడు కదా. దాని తర్వాత నీ తమ్ముడు ఎక్కడా? అక్కడేమో ఆదామా నువ్వెక్కడా అని అడిగాడు దేవుడు.
ఇక్కడేమో కయ్యంతో నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటున్నాడు దేవుడు కదా. దేవుని స్వరము మనకి వినిపిస్తూ ఉన్నప్పుడు మనం విన్నప్పుడు ఇదిగో ఈ రీతిగా ఒకవేళ ప్రశ్నలు వస్తున్నట్టయితే ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు మనం భయపడి దేవునికి మనం నెమ్మదిగా మనం సమాధానం ఇచ్చేవారిగా ఉండాలి. లేకపోతే మనము ఇదిగో దేవా నేను భయపడుతున్నాను, అవును ప్రభా నేను భయపడి నేను దూరం వెళ్తూ ఉంటున్నాను, నేను దాక్కుంటున్నాను నీ స్వరానికి, ఆ రీతిగా మనం ప్రతిస్పందించే వారిగా ఉండాలి. కానీ కయ్యను ఏ రీతిగా ప్రతిస్పందించాడంటే ఆయన చాలా భయంకరమైన స్వరముతో, అంతేకాకుండా ఏమంటాం ఆ హృదయముతో ప్రతిస్పందించాడు, కోపముతో ప్రతిస్పందించాడు. కోపం అనే హృదయంతో కోపం ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తుందంట అండి? కోపం ఒక వ్యక్తిని అంతంకి తీసుకెళ్తుందంట, మరణానికి తీసుకెళ్తుందంట. ఒక ఇద్దరు వ్యక్తి ఎవరైనా బయట సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి బయట సమాజంలో ఎప్పుడైనా తెలియకుండా ఎవరితోనైనా గొడవ పడ్డాం అనుకోండి, దేవుని వాక్యంలో ఏముందంటే అప్పుడప్పుడే క్షమాపణ చెప్పుకొని వెళ్ళడం మంచిది, లేకపోతే ఇంకేమైనా జరగచ్చు అని ఉంటుంది దేవుని వాక్యంలో. ఇంకేమైనా జరగచ్చు అంటే అతను వెళ్ళి ఇంకేమైనా చేయొచ్చు అని కూడా ఉంటుంది. నాకు చాలాసార్లు ఎప్పుడైనా ఇలాంటి సన్నివేశాలలో మనము ఉంటే భయం వేస్తుంది. ఎందుకంటే కదా దేవుడు మనం కాపాడాలి. ఎందుకంటే అది సమాజంలో ఆ రీతిగా ఉంది, మనుషులు ఆ రీతిగా ఉన్నారు కదా. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా కోపము ఎంతో తక్కువగా ఉండాలి, కోపం ఉండొద్దు, అసలు రావద్దు అని దేవుని వాక్యం ప్రకారం ఉంటుంది. కానీ ఈ రోజులలో కోపం అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది కదా. మనం లోకంలో మనం చూస్తున్నాం, ఒకరు నేనంటే నేను అనే విధంగా వారు వెళ్తూ ఉంటారు కదా. సో దేవుడు మనకు తెలియజేసే విషయం ఏంటంటే కయ్యను నీకు అంత కోపం ఎలా, నువ్వు అర్పించిన అర్పణ అది ఎందుకు అంగీకరించకుండా ఉంది అని దేవుడు అడుగుతున్నాడు. అదేమన్నా నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నాడు. సరే, దేవుని స్వరం ఎప్పుడు ప్రశ్నలాగానే వినిపిస్తుందా, లేకపోతే దేవుని స్వరం వేరే విధంగా కూడా ఉంటుందా అని ఇంకొక సన్నివేశంలో ఇంకొక వ్యక్తిని చూద్దాం. మనం ఆ వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడు అని మనము చూసి ఒకవేళ మనం ఊహించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో చూసినట్టయితే సమూయేలు మనకు కనిపిస్తున్నాడు. సమూయేలుకు కూడా దేవుని స్వరం వినిపించిందండి. సమూయేలుకు కూడా దేవుని స్వరం వినిపించినప్పుడు సమూయేలు ఏ రీతిగా ప్రతిస్పందించాడో ఒకసారి చూద్దాం. ఎందుకంటే సమూయేలుకి దేవుని స్వరము అందరిలాగా వినిపించలేదు. సమూయేలుకి దేవుని స్వరము అది చక్కగా వినిపించింది, అది చాలా తాను బాలుడిగా ఉన్నప్పుడు వినిపించింది, అంతేకాకుండా తాను చిన్న వయసులో ఉన్నప్పుడు వినిపించింది. అయినా కూడా సమూయేలు దాన్ని అర్థం చేసుకోవడానికి తాను ఏ రీతిగా ప్రతిస్పందించాడో ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి మనం చదివినట్టయితే, యెహోవా సమూయేలును పిలిచెను, అతడు యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచితివి కదా, అక్కడ నేను వచ్చినానెను అని రాయబడింది. యెహోవా స్వరము దేవుని స్వరము సమూయేలుకు వినిపించిందంట. సమూయేలు గురించి మనకు తెలుసు, తన తల్లి తను ఎంతో ప్రార్థించి తన కుమారుడిని తాను కని ఉండే. తన కుమారుడైన సమూయేలుని దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు సమూయేలు ప్రార్థించి దేవుని సన్నిధిలో నేను ఉంటానని ఒప్పుకొని ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏలీతో పాటు ఉంటున్నాడు. ఏలీతో పాటు ఉన్నప్పుడు సమూయేలు చాలా చిన్న బాలుడు అని రాయబడి ఉంది. ఒక బాలుడికి దేవుని స్వరం వినిపిస్తుంది కదా. మనకు కూడా చాలాసార్లు దేవుని స్వరం వినిపించినప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు, ఇది దేవుని స్వరమా ఏం స్వరం, దేవుని వాక్యం ఉన్నా దేవుడు నాతో అంటే ఖచ్చితంగా చెప్తున్నాడా, మాట్లాడుతున్నాడా ఏంటి అని మనకు అర్థం కాదు కదా. సమూయేలుకి అర్థం కావట్లేదు, ఇది స్వరం ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఇది దేవుని దగ్గర నుంచి వస్తుందా లేదా ఏలీ పిలుస్తున్నాడా అని అనుకుంటున్నాడు కదా. ఎవరు పిలుస్తున్నారు, దేవుడు నన్ను మాట్లాడుతున్నాడా లేకపోతే ఏలీ పిలుస్తున్నాడా? బహుశా ఏలీ పిలిచి ఉన్నాడని తను ఏమంటున్నాడండి, ఏలీ దగ్గరికి పోయి ఏమంటున్నాడు, చిత్తము నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చి తిని. చూసారా, దేవుని స్వరము మనము ఒకవేళ మన దగ్గరికి వచ్చింది అనుకోండి, దేవుడు మనల్ని పిలుస్తున్నట్టయితే ఇదిగో మన ప్రతిస్పందన ఆ రీతిగా ఉండాలి. దేవా నువ్వు నన్ను పిలిచావు కదా, ఇదిగో నేను వస్తున్నాను నీ దగ్గరికి అని ఆ రీతిగా ఉండాలి. అయితే సమూయేలు బాలుడి లాంటి స్వభావం కలిగి ఉన్నాడు, ఆయన బాలుడే. అలాంటి స్వభావం కలిగినప్పుడు దేవుని స్వరం ఏ రీతిగా మనతో మాట్లాడుతుందంటే దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడంట. దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు, ఇదిగో నా పని కోసం నువ్వు రా అని పిలుస్తూ ఉంటాడంట. నువ్వు నా కోసము నువ్వు పని చేయడానికి రా అని పిలుస్తూ ఉంటాడంట. దేవుని స్వరం ఆ రీతిగా మనకు వినిపిస్తూ ఉంటుంది. దేవుని స్వరం ఎల్లప్పుడూ ప్రశ్నలాగానే ఉండదు, ఎల్లప్పుడూ కోపగించే దేవుడు కాదు ఆయన. ఎల్లప్పుడూ ఆయన ఊరికే ఏమంటాము మనని ఏదో విషయాల గురించి అనేవి దేవుడు కాదు కదా. దేవుడు అబ్రహాంతో ఒక మాట అంటాడు, అబ్రహాం నేను సొదొమ గొమొర్రాను నాశనం చేయాలనుకుంటున్నాను, నీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేవుని స్వరం అక్కడ అబ్రహాంకి ఏ రీతిగా వినిపిస్తుందంటే
ఒక విషయం జరిగే విషయం గురించి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు కదా. అదే కాకుండా ఇక్కడ సమూయేలుకి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో సమూయేలు అని దేవుడు సమూయేలుతో పిలుస్తున్నాడు సమూయేలుని. అయితే సమూయేలు ఏమంటున్నాడంటే, చిత్తము ప్రభువా నేనున్నాను, నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. సమూయేలు ఏమంటున్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు. మనం దేవుని స్వరం వినిపించినప్పుడు మనం రెడీగా ఉండడం చాలా ప్రాముఖ్యం. ఒక చిన్న బాలుని హృదయం వలె రెడీగా ఉండడం చాలా ప్రాముఖ్యం కదా. సో అందుకే సమూయేలుని ఎన్నిసార్లు పిలిస్తే సమూయేలుకి అర్థమైందో ఒకసారి చూద్దాం. ఒకసారి దాని తర్వాత వచనం చూసినట్టయితే, అతడు నేను చెప్పగా అతను పోయి పడుకొనెను. అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు, పోయి పడుకొనమనెను. చూసారా, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చింది. ఎన్నిసార్లు అండి పిలిచింది? ఎన్నోసార్లు? ఇది ఇక్కడ మనం చదివింది సెకండ్ టైం. సో దేవుడు మనతో ఎన్నిసార్లు పిలుస్తాడండి మనల్ని? దేవుడు మనల్ని ఎన్నిసార్లు తన స్వరం వినిపించాలనుకుంటాడు, ఎన్నిసార్లు మనకు అర్థమయ్యే అంతవరకే తన స్వరాన్ని తను వినిపించాలనుకుంటాడు. ఇక్కడ ఒకసారి తను వినిపించి సమూయేలుకి అర్థం కావట్లేదులే అని వదిలిపెట్టేసే దేవుడు కాదు. సమూయేలుకి అర్థం కావట్లేదులే అని వదిలిపెట్టేసే దేవుడు కాదు. మరలా పిలుస్తున్నాడంట. మరలా పిలిచినప్పుడు సమూయేలు మరలా తనకు అర్థం కావట్లేదు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనుకోవట్లేదు. తను ఏమంటున్నాడంటే, ఓహో ఏలీ నా పక్కన ఉన్నాడు, ఆయన నన్ను పిలుస్తున్నాడేమో అని మరలా ఏలీ దగ్గరికి వెళ్ళాడు రెండోసారి. మరలా మూడోసారి కూడా ఏలీ దగ్గరికి వెళ్తాడు. మూడోసారి 7వ వచనం చూసినట్టయితే, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదంట. దేవుని స్వరం ఇంకా తనకి తెలియదంట. అంటే దేవుని స్వరము వినడము అనేది తెలియదంట. బహుశా దేవుని వాక్యము వినడం అనేది కూడా తెలియదేమో కదా. సో దేవుని వాక్యం వినడం తెలుసుంటే, ఓహో దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఏలీ అతన్ని పూజిస్తూ ఉంటున్నాడు, నేను కూడా అతన్ని పూజించాలి అనేది తెలిసి ఉండేది బహుశా. కానీ అతనికి ఆ విషయం కూడా తెలియదంట. కానీ దేవుడి స్వరం మనకి అది వినిపిస్తూ ఉంటుంది. దేవుని స్వరం సమూయేలుకి వినిపిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడైతే దేవునికి ఉత్తరం ఇస్తామో, ఎప్పటి వరకు అయితే దేవునికి ఉత్తరం ఇచ్చేవారిగా ఉంటామో, అప్పటి వరకు దేవుడు మనకి తన స్వరాన్ని వినిపిస్తూనే ఉంటాడు. సమయంలో వదిలిపెట్టలేదు. చిన్న బాలుడి తన అవసరం లేదు అని అనుకోలేదు దేవుడు కదా. దేవుని స్వరం అందుకే కొన్నిసార్లు ప్రశ్నలు రావచ్చు. ఒకవేళ చిన్న బాలుడి వంటి స్వభావం మనం కలిగి ఉంటే అవి ప్రశ్నలలాగా రావు మనకి. ఇదిగో ఇలాంటి పిలుపులాగా వస్తుంది. ఇలాంటి పిలుపు ఏలైతే దేవుడు పిలుస్తున్నాడు, సమయంలో ఒక పని కోసం పిలుస్తున్నాడు. మూడోసారి పిలిచాడు. మూడోసారి అర్థం కానప్పుడు సమూయేలు మరలా ఏలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలీ ఏమంటున్నాడంటే, అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. 8వ వచనంలో, యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిని అనగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి అని రాయబడింది. చూసారా ఏమని రాయబడిందండి? దేవుడు ఆ బాలుని పిలిచాడని గ్రహించి. చాలాసార్లు కొన్ని విషయాలు మనకు అర్థం కావు. కొన్ని విషయాలు మనకు అర్థం కానప్పుడు ఇగో దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళడం చాలా ప్రాముఖ్యం. దేవుని సేవకుని వెళ్ళి అడగడం చాలా ప్రాముఖ్యం. ఇది కరెక్టా కాదా కదా. ఇక్కడ సమూయేలు చిన్న బాలుడు, ఆయన 3 సార్లు వెళ్ళాడు. తను విసుక్కోకుండా వెళ్ళి అప్పుడు ఏలీకి అర్థమైంది విషయం ఏంటంటే, ఓహో ఇతడిని దేవుడు పిలుస్తున్నాడు అని ఏలీ తనతో చెప్తున్నాడు. ఏలీ తనతో ఏమంటున్నాడంటే సమూయేలుతో, ఇదిగో సమూయేలు మరలా 9వ వచనం చూసినట్టయితే, నీవు పోయి పడుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పడుకొనెను. 4వసారి మరలా తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అక్కడ చూసారా 3 సార్లు తనకు అర్థం కాలేదు. అయితే దేవుడు మనం పిలిచినప్పుడు ఒకవేళ మనకు తెలియకపోయినా, మనకు అర్థం కాకపోయినా, దేవుడు మరలా మన తలుపు కొడుతూ ఉంటాడు. దేవుడు మరలా మన తలుపు కొడుతూ ఎప్పటి వరకు మనం అర్థం చేసుకోగలుగుతామో అప్పటి వరకు ఆయన మన దిక్కు ఆయన చూస్తూ ఉంటాడు. మన దిక్కు ఆయన చూస్తూ ఉంటాడు. చూసారా
ఇక్కడ సమూయేలు బాలుడు, చిన్న బాలుడు, ఆయనకి ఏమీ తెలియదు ఎక్కువగా. కానీ ఆయన బాలుడు ఇలాంటి హృదయం మనం కలిగినప్పుడు ప్రశ్నలు రావు. మనకేమైనా వస్తాయి, ఇది ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. సమూయేలుకి అర్థం కాలేదు, నాకు ఎవరు పిలుస్తున్నా తెలియట్లేదు కాబట్టి ఏలీ దగ్గరికి పోయినప్పుడు ఏలీ అర్థం చేయించాడు. ఓహో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏలీ కోపగించుకున్నాడా? లేదు. నేను పిలవలేదు, నువ్వు మరల నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, విసిగిస్తున్నావు అనలేదు కదా. సో ఒక దైవజనుడి స్వభావం ఏ రీతిగా ఉంటుందంటే ఆ రీతిగా ఉంటుంది. ఏ రీతిగా ఉంటుందంటే ఏలీ ఏ రీతిగా అయితే సమూయేలుని చేర్చుకున్నాడో 3 సార్లు విసిగించుకుంటా, అది రాత్రి కదా, ఆయన పడుకొని ఉన్నా కూడా వచ్చి అడిగినప్పుడు ఆయన ప్రతిస్పందించి, ఓహో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఈసారి పిలిచినప్పుడు చిత్తం ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను, సెలవిచ్చు, నాకు చెప్పు నేనేం చేయాలి అని అడుగు అన్నప్పుడు సమూయేలు ఆ రీతిగా అడిగినప్పుడు సమూయేలుకి ఒక విషయాన్ని దేవుడు చెప్తూ ఉంటాడు. సో ప్రశ్న ఏంటంటే, దేవుని స్వరం మనకు ఎలా వినిపిస్తుంది? దేవుని స్వరము ఎలా వినిపిస్తుంది? ఎప్పుడు ప్రశ్నలే వస్తాయా? ఆదాముకి ప్రశ్న వచ్చింది, ఆదాము తప్పు చేశాడు కాబట్టి ప్రశ్నించాడు. కయ్యను తప్పు చేశాడు కాబట్టి ప్రశ్నించాడు. సమూయేలు బాలుడుగా ఉన్నాడు, బాలుడు వంటి హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి సమూయేలుని దేవుడు నీకు ఒక విషయాన్ని నేను చెప్తాను అని సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మనతో కూడా ఆయన మాట్లాడాలని తన వాక్యం ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే తన వాక్యము మనకి ఏ రీతిగా మనకు వినిపిస్తుంది, ఏ రీతిగా మన వాక్యాన్ని మనం వింటూ ఉంటున్నాం. ఒకవేళ అది ప్రశ్నలాగా వచ్చినట్టయితే ఆ ప్రశ్న అది మనకు సరి అయిందైతే మనం భయపడి మనము ముందుకెళ్ళే వారిగా ఉండాలి. ఒకవేళ అది దేవుడు మనకి ఏమైనా పని చెప్తున్నాడంటే, ఓ దేవా నాకు అర్థం కావట్లేదు, అర్థం అవునప్పుడు మనం అడిగి మనం తెలుసుకునే వారిగా ఉండాలి. ఒకవేళ దేవా నువ్వు ఒకసారి నన్ను పిలిచి వదిలేస్తావా అని అన్నప్పుడు దేవుడు ఆ రీతిగా అనట్లేదు. నేను మరలా నేను నీకు నా వాక్యం ద్వారా నేను పిలుస్తూ ఉంటున్నాను, వాక్యం ద్వారా నేను నీకు తెలియజేస్తూ ఉంటున్నాను అని దేవుడు అంటున్నాడు. అయితే ఆఖరి వచనం చూసి మనం ఊహించుకుందాం. ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు పిలిచి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే అపోస్తులైన పౌలు అని అంటున్నాడు. అపోస్తులైన పౌలుకి దేవుని స్వరము మొట్టమొదటిసారిగా ఏ రీతిగా వినిపించబడిందో ఒకసారి చూసి మనం ఊహించుకుందాం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తులైన పౌలుకి దేవుని స్వరము సౌలుగా ఉన్నప్పుడు ఏ రీతిగా వినబడింది అని ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఇది మరలా ప్రశ్న. సౌలుకి ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, తను పౌలుగా మారకంటే ముందు తాను దేవుని యొక్క ప్రజల్ని హింసిస్తూ పోతున్నప్పుడు దేవుడు తన స్వరాన్ని తాను వినిపిస్తూ ఏమంటున్నాడంటే, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసించుచున్నావు, నన్ను హింసించుచున్నావు. మనకు కూడా చాలాసార్లు ఇలాంటి ప్రశ్న రావచ్చు, దేవా నేను నిన్ను హింసించడం ఏంటి, నేను నీకు విధేయుడిగా నేను జీవిస్తున్నాను అనుకుంటాను. కానీ లేదు నువ్వు నన్ను హింసిస్తున్నావు, ఇగో ఈ కొన్ని విషయాలలో నువ్వు నన్ను హింసిస్తుంటున్నావు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ సౌలుకు కూడా దేవుడు ఏమంటున్నా అంటే, ఇదిగో సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తుంటున్నావు. ఆ సౌలుగా ఉన్న పౌలుగా మారని సౌలు తాను తన హృదయంలో నొచ్చుకొని తాను ప్రతిస్పందించి దాని తర్వాత 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమనంటాడంటే, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పాను. అది పశ్చాత్తాపడ్డాడు సౌలుగా ఉన్న పౌలు కదా. పశ్చాత్తాపడి అప్పుడు దేవుడు అతనికి ఏమని చెప్తున్నాడంటే, మరలా స్వరం దేవునికి ఏమనిస్తుందంటే, నువ్వు వెళ్ళి లేచి పట్టణంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళు, నువ్వేం చేయాలో ఏ రీతిగా ముందుకెళ్ళాలో నేను నీకు తెలియజేస్తా. ప్రశ్న వచ్చింది, సౌలు పశ్చాత్తాపడిండు. దాని తర్వాత వచ్చే మాట, ఇదిగో నువ్వు వెళ్ళు, నేను నిన్ను వాడుకుంటా, మొట్టమొదటిగా సౌలుకి ప్రశ్న వచ్చింది, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు. హింసించడం అంట, దేవుడిని హింసించ. ఆ ప్రశ్న వచ్చినప్పుడు సౌలు పశ్చాత్తాపడిన తర్వాత సౌలుకి దేవుడు చెప్పే విషయం ఏంటంటే, నీ కళ్ళు బాగు అవుతాయి, నువ్వు వెళ్ళి అక్కడ ఇంట్లోకి వెళ్ళు, అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలో కూడా నేను నీకు చెప్తాను. చూసారా, ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నని మనం అంగీకరించి భయపడినప్పుడు మన జీవితాన్ని దేవుడు మార్చేస్తాడంట. ఒక గొప్ప మార్పు, అది చాలా విపరీతమైన మార్పు. అందుకే ప్రశ్న వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ ప్రశ్నని అంగీకరించే విధంగా ఉండాలి. అంగీకరించినప్పుడు మన జీవితంలో అది పెను మార్పు తీసుకొస్తూ ఉంటుంది. ఆ మార్పు ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇదిగో సౌలుగా ఉన్న ఆ పౌలుగా మారిపోయి ఉన్నాడు. చూసారా, అంత గొప్ప మార్పు, విపరీతమైన మార్పు తీసుకొస్తుంది. అందుకే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనము నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క స్వరాన్ని వినిపించినప్పుడు కొన్నిసార్లు స్వరము అది రిపీట్ అవుతూ ఉంటుంది. సమూయేలుకి రిపీట్ అయింది, ఒకటే స్వరం వినిపిస్తుంది.
సమూయేలుకి అర్థమయ్యేంత వరకు వినిపించబడింది. సమూయేలు రెస్పాండ్ అయ్యాడు, దాని తర్వాత ఆయన దేవుడు వాడుకున్నాడు అతన్ని. పౌలు రెస్పాండ్ అయ్యాడు, పౌల్ని కూడా దేవుడు వాడుకున్నాడు. పౌలు ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్నను అంగీకరించాడు. దాని తర్వాత తనకి ఇంకెన్నో విషయాలని ఒక ప్రశ్న కదా, సౌలుకి వచ్చిన మొట్టమొదటి స్వరం ఏంటండి? ప్రశ్న. దేవుని దగ్గర నుంచి వచ్చింది ప్రశ్న. ఆ ప్రశ్నను అంగీకరించాడు. దాని తర్వాత పౌలుగా మారిన తర్వాత ఎన్నో పుస్తకాలను రాశాడు, ఎన్నో పుస్తకాలు. అది కూడా దేవుని స్వరం వినిపించినప్పుడే రాశాడు, లేకపోతే రాయలేకపోయాడు కదా. సో అందుకే దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. ఆ స్వరము మన దగ్గరికి దేవుని వాక్యం వినిపించినప్పుడు, దేవా ఈ స్వరం నాకు వినిపిస్తుంది, నేను ప్రతిస్పందించే వ్యక్తిగా ఉంటాను కదా. సో కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో మనం ఊహించుకుందాం. దేవుని వాక్యం మనం విని ఉన్నాం. కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో ఉండి మనం ఊహించుకుందాం.